నమస్తే, వెల్కమ్ టు డిఎన్డి. తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల హీట్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలకు మరోసారి మంత్రి జూపల్లి సవాల్ చేశారు. ప్రెస్ క్లబ్ కు రావాలని చెప్పిన జూపల్లి అనుకున్న సమయానికి ప్రెస్ క్లబ్ కు వచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పుల లెక్కలు చెప్పారు. మరోవైపు మంత్రి జూపల్లికి లేఖ రాశారు హరీష్ రావు. అసెంబ్లీలో సీఎం రేవంత్ చెప్పిన లెక్కలకు జూపల్లి మాటలకు పొంతనే లేదని హరీష్ రావు ఆరోపించారు. రెండు పార్టీలు డ్రామాలు బంద్ చేయాలని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇక ఇదే అంశంపై ఇవాళ డిఎన్డీలో ప్రస్తుతం నాతో పాటు కొలిక్ శివ ఉన్నారు, అలాగే గెస్ట్ పాపారావు గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, అలాగే కాంగ్రెస్ నుంచి కృష్ణతేజ్ గారు, బీఆర్ఎస్ నుంచి కుర్వా విజయ్ గారు, బీజేపీ నుంచి అశోక్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా విజయ్ గారు, మంత్రి జూపల్లి గారు ప్రెస్ క్లబ్ కు వచ్చారు. అసలు ఏంటి, ప్రజలకు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు జూపల్లి? ఇది ఒక రాజకీయ స్టంట్ అనుకోవచ్చా? జూపల్లి చెప్పిన దానికి రేవంత్ చెప్పిన దానికి అసలు పొంతలే లేదని హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నారు. ఎలా చూడొచ్చు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ని? భరోసా నిధుల యొక్క విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వారు పచ్చి అబద్ధాలను మాట్లాడారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో 8,11,11,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు, అప్పుల కుప్ప చేసిపోయింది ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి వారు పాత పాటనే పాడిందే పాట అన్నట్టు పాడుతూ ఉన్నారు. దానికి మా నాయకుడు కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనకి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, దీని మీద చర్చించడానికి సిద్ధం, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, అసెంబ్లీలో పెడదామా, ఎక్కడంటే అక్కడ పెడదామని చెప్పేసి మాట్లాడారు. చలో మీ చర్చకు మేము స్వాగతం పలుకుతాము, మీ సవాల్ని స్వీకరిస్తున్నామని చెప్పేసి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అబద్ధాలకు, వారు ఇచ్చినటువంటి సవాలుకు మా కేటీఆర్ గారు ఆ సవాల్ని స్వీకరించి చర్చించడానికి సిద్ధమైనాడు. ఈ క్రమంలో జూపల్లి కృష్ణారావు గారు కలగేసుకొని మేము చర్చించడానికి వస్తాం, అన్ని లెక్కలు నా దగ్గర ఉన్నాయి, మేము అవసరమైతే తెలంగాణ భవన్కి కూడా వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జూపల్లి కృష్ణారావు గారు అన్నారు. చలో మీరు మా పార్టీ ఆఫీస్కి వస్తే మేము స్వాగతం పలుకుతాం, గతంలో మీరు మా పార్టీలో పనిచేసిపోయినారు కాబట్టి మీ మీద మాకు గౌరవం ఉన్నది, రండి మా ఆఫీస్కి రండి, మీకు ఒక చైర్ వేస్తాం, మీకు షాళ్ళు కూడా తీసుకొచ్చినాం, తర్వాత బొకే కూడా తీసుకొచ్చి ఒక చైర్ కూడా తెలంగాణ భవన్లో వారికి వేయడం జరిగింది. కానీ తెలంగాణ భవన్కి రాకుండా జూపల్లి కృష్ణారావు గారు లేదు నేను అమరవీరుల స్థూపానికి వస్తానని చెప్పేసి వారు మాట్లాడారు. చలో అమరవీరుల స్థూపం కూడా రావంటే అక్కడ కూడా వస్తామని చెప్పేసి మా పార్టీ ఎల్పీ ఉపనాయకుడు హరీష్ రావు గారి నేతృత్వంలో ఉన్నటువంటి టీం మొత్తం కూడా ఒకవైపు తెలంగాణ భవన్లో జూపల్లి గారు వస్తేనేమో అని చెప్పేసి కేటీఆర్ గారు అక్కడ చేరేపించి ఆడ కూర్చున్నారు, ఇంకోవైపు అమరవీరుల స్థూపం దగ్గరికి మేము కూడా చర్చించడానికి సిద్ధంగా అని చెప్పేసి బయలుదేరుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో చర్చలకు పిలిచింది వాళ్ళే, సవాల్ చేసింది వాళ్ళే, చివరికి తోక ముడుచుకొని పారిపోయింది కూడా వారే. నిజంగా మీకు చర్చించాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నట్లయితే మేము మీ దగ్గరికి, మీరు ఎక్కడికైనా మాకేం శశభిషలు లేవు, మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలి, తెలంగాణ ప్రజలు గందరగోళమైనటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తుంది కూడా, ఆ తెలంగాణ సమాజానికి ఫ్యాక్ట్స్ తెలవాలనేటువంటి సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. మేము తెలంగాణ భవన్ గేట్లు దాటిన తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి హైదరాబాద్లో రకరకాల ప్లేస్ల రోడ్లలో తిప్పుకుంటూ చివరిగా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి, నిర్బంధించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక లెక్కలు చూస్తుంది, నేను వాస్తవాలు కూడా తెలంగాణ సమాజానికి జీ తెలుగు ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ అప్పులు చేశారు, రాష్ట్రం చేసిందని ప్రతిసారి కాంగ్రెస్ ఆరోపిస్తోంది కాబట్టి అప్పులు తీసుకోలేదు కదా, తీసుకుంటే ఎంత ఖర్చు అయింది మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం మా పార్టీ నాయకత్వము అసెంబ్లీలో మొత్తం క్యాబినెట్ ని రేవంత్ రెడ్డి గారిని కడిగి పారేసారు. ఆల్రెడీ వారిని కడిగి పారేసారు, వాళ్ళకి ఏం లేదు, ముఖం చాటేసుకొని ముఖం కింద వేసుకొని వెళ్ళిపోయింది. ఆల్రెడీ ప్రభుత్వం పారిపోయింది, ఆ రోజులనే పారిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. మొత్తం లెక్కలు చెప్తామండి మేము, అట్లేం లేదు. మీరు ఒకసారి చూసినట్టయితే 2 జూన్ 2014 నుంచి 7 డిసెంబర్ 2023 వరకు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్నటువంటి లెక్కలు చూసుకున్నట్టయితే 31 మార్చి 2024 వరకు లెక్కలు వచ్చినాయి. ఆర్బీఐ లెక్క ప్రకారం లెక్క ఇస్తే 3,89,673 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి లోన్స్ ఉన్నాయి. అవి బిఫోర్ తెలంగాణ రాకటే ముందు 72,658 కోట్ల రూపాయల అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి అప్పులు అప్పుడు ఉన్నాయి. తెలంగాణ రాకటే ముందు సమైక్య పాలకుల నుంచి వచ్చినటువంటి ఒక వారసత్వంగా వచ్చినటువంటి అప్పు 72,658 కోట్లు ఉన్నాయండి. అయితే దాంట్లో మనం డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 వరకు లెక్కేసినట్లయితే అవి ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు 15,118 కోట్లు. ఇవన్నీ లెక్కలు తీసినట్లయితే
ఈ 15,000 కోట్లు, అవి 72,000 చిల్లర కోట్లు, అవి 87,776 కోట్లు. ఇవన్నీ తీసేస్తే 3,01,897 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి లోన్లు అని చెప్పేసి ఆర్బీఐ లెక్కలు చెప్తా ఉన్నాయి, కాగు లెక్కలు చెప్తున్నాయి. ఇది భారత పార్లమెంట్ ఇచ్చినటువంటి సమాధానం కూడా. ఇది మా లెక్క కాదు, ఇది బీజేపీ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి సమాధానం. వాస్తవాలు చేయాలి మీరు, దయచేసి మాకు టైం ఇవ్వాలి మీరు. అయితే మీరు వీళ్ళు ఏమంటారంటే ఇవి ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నాయి, మరి రాష్ట్ర ప్రభుత్వమే ఏది గ్యారంటీ ఉండి తీసుకొచ్చినటువంటి లోన్లు ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాటిని కూడా నేను చెప్తాను నేను. అయితే 2023 డిసెంబర్ 7th వరకు 1,27,208 కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం షూరిటీ ఉండి తీసుకొచ్చినటువంటి అప్పులు ఉన్నాయి. దాంట్లో తెలంగాణ రాకటే ముందు ఉన్నటువంటి అప్పులు 11,609 కోట్లు. సో ఇవన్నీ లెక్క చేసినట్టయితే 1,15,599 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో వివిధ లోన్లు, వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చినటువంటి లోన్లు. సో ఇవన్నీ లెక్కలేస్తే 4,17,496 కోట్ల రూపాయలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో అదేవిధంగా బయట రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండి తీసుకొచ్చినటువంటి అప్పులు. ఇకపోతే జూపల్లి కృష్ణారావు గారు స్టేట్మెంట్ మీరు చూడండి ఒకసారి. వారు సవాల్ చేసింది, చర్చకు వస్తారని సవాల్ చేసింది జూలై 1 రోజు వారు మాట్లాడారు. ఆ రోజు మాట్లాడితే ఏం మాట్లాడారు వారు? ఆ రోజు జూలై 1 రోజు మాట్లాడితే ఏం మాట్లాడారు? 2023 జూన్ నుంచి డిసెంబర్ నుంచి జూన్ 2026 వరకు మేము తీసుకొచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అప్పులు 1,77,058 కోట్లు అని చెప్పేసి వారు మాట్లాడారు. కానీ అసలు వాస్తవానికి ఏంది? ఆర్బీఐ లెక్కలు ఏం చెప్తున్నాయి? నా దగ్గర ఆర్బీఐ లెక్కలు కూడా ఏ నెలలో చూడండి, ఏ నెలలో ఎంత అప్పు తీసుకొచ్చారు ఇప్పటి వరకు, ప్రతి నెలలో ఎప్పుడు తీసుకొచ్చారు, దానికి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చారు, నేనేమంటే అవి కూడా ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అదే మేము చెప్పాం కదా, ఇప్పుడు చెప్పాం కదండి, 3,01,000 కోట్ల రూపాయలు మాత్రమే 9.5 సంవత్సరాల్లో ఎఫ్ఆర్బిఎం లోన్లు తీసుకొచ్చామని. అయితే ఆర్బీఐ లెక్కలు ఏం చెప్తున్నాయి? వీళ్ళ లెక్కలు 1,86,067 కోట్ల రూపాయలు ఉన్నాయి తీసుకొచ్చినది ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి. కానీ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎఫ్ఆర్బిఎం లెక్కలు అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా మేము తీసుకొచ్చిన ఒక నిమిషం సార్ ఒక నిమిషం మేము లెక్కలు ఒక నిమిషం ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ 2026 మార్చి 18న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ ఇది, నేను చెప్పిన మాట కాదు. ఎఫ్ఆర్బిఎం వివిధ రకాలైన అప్పులు అన్ని కలిపి 3,47,294 కోట్లు అప్పు చేశామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో రాష్ట్ర శాసనసభలో, నిండు శాసనసభలో వారు ఒప్పుకున్నారు. కానీ మాకున్న సమాచారం మేరకు దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలని 30 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేసింది. వారిచ్చినటువంటి హామీలని అమలు చేయలేక, గ్యారంటీలని అమలు చేయలేక ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము అప్పుల పాట పాడుతూ ప్రజలను ఏమార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది, ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సవాళ్ళ పర్వం కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ ఈ రోజు కూడా అదే ఎపిసోడ్ మొత్తం పూర్తిగా ఒక సినిమా, పొలిటికల్ సినిమా చూపిస్తున్నారని అటు భారతీయ జనతా పార్టీ, రెండు పార్టీల మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి ఈ అప్పుల కుప్పలకు సంబంధించి? మీకే కృష్ణ తెచ్చు గారు. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు ఇందాక మన మిత్రులు చెప్పినా, బీజేపీ వాళ్ళు చెప్పినా, ముఖ్యమంత్రి గారు చెప్పినా, అక్కడ మంత్రులు చెప్పినా, అక్కడ ప్రతిపక్ష నాయకుల్లో ఉన్న వాళ్ళు చెప్పినా ఒక్కటి మాత్రం సుస్పష్టం. తెలంగాణ ఏర్పడినప్పుడు సుమారు 70,000 కోట్ల ఉన్న అప్పు ఇవాళ ఎంత అయిందండి? 8,21,000 సుమారు అటు ఇటుగా అయింది. అంటే అప్పు కామన్ ఇందులో. అందులో ఎఫ్ఆర్బిఎం ద్వారానా, ఎస్పీబీ ద్వారానా, ఏ రకంగా తీసుకున్నారు? కార్పొరేషన్లు అడ్డు పెట్టి, కార్పొరేషన్ అంచనా మించి 10% కార్పొరేషన్ల మించి అంచనా మించి ఎట్లా ఎస్పీబీలు పెట్టి అప్పులు తెచ్చుకున్నారో చూస్తున్నాం. ఇవాళ అప్పుల గురించి ముందే తెలిసే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ కావాలంటే బయట తీసుకోవచ్చు. మాకు ప్రతిపక్ష నాయకుడు సలహా సూచనలు అవసరం, ఎందుకంటే రాష్ట్రం నడపడం అనేది మా అత్తి మీద సామి అనేది ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. తర్వాత ప్రతి అసెంబ్లీ సెషన్ లో కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రమ్మని అప్పుల పైన కానివ్వండి, కార్పొరేషన్ తీసుకున్న నిధుల పైన కానివ్వండి, అట్లానే మనకు వచ్చే రెవెన్యూ సర్ప్లస్, రెవెన్యూ అట్లనే మన ఖర్చులు ఎట్లా పెడతాం దానిపైన కానివ్వండి, ఇప్పుడు మనం పెట్టిన పథకాలు ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లే దానిపైన కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని ఎప్పుడు రమ్మన్న సభకి ప్రతిపక్ష నాయకులు రారు. కేవలం రాజ్యాంగంలో 6 నెలలకు ఒకసారికి సభకి రావాలని ఒక కారణం చేత సభకు సంతకం పెట్టి వెళ్తున్నారు తప్ప
ఒక్కసారైనా చర్చించినరా? ఇవాళ 3 బడ్జెట్స్ ప్రవేశపెట్టినాం. ప్రతిసారి మన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనం అక్కడ ఉన్న మన సర్వేలు డెఫినెట్లీ గణాంకాలన్నీ ఇందాక మన మిత్రులు చెప్పిన అన్ని ఉంటాయి. దానిపైన చర్చకి ఎవరు రారు. ఇవాళ సవాళ్ళు ప్రతి సవాళ్ళు. బీఆర్ఎస్ చేసిన అప్పుల గురించి కృష్ణతేజ గారు పదే కాంగ్రెస్ ప్రస్తావిస్తుంది. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏం అప్పులు చేశారు? అలాగే బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్లే ఇబ్బందులు పడుతున్న రాష్ట్రం అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు చూడండి మేడం, ఇవాళ మనం ప్రభుత్వం ఏర్పడి సుమారు అటు ఇటుగా 30 నెలలు అవుతుంది. మనము 2,90,000 కోట్లు అటు ఇటుగా అప్పు చేసినాం. ఇవాళ అందరు 2,70,000 కోట్లే మనం ఇలా అప్పులకి తెచ్చిన మిత్తి, దాని మిత్తి మీద మళ్ళీ మిత్తి కట్టడం సరిపోతుంది. అది అందరికీ తెలుసు. మరి ఆర్బీఐ తీసినా, కాగ్ యాన్యువల్ పంపించే రిపోర్ట్ చూసినా, మన బడ్జెట్ లో సర్వేలో కూడా చూసినా ఇవే లెక్కలు ఉంటాయి. కాబట్టి అప్పు అయితే కామన్ అని, అందుకే ఈ విషయంతోనే ట్యాగ్ తోనే మొదలు పెట్టాను. ఇక్కడ ఏంటి దీనికి సొల్యూషన్ అనేది ముఖ్యం. ఇప్పుడు మీరు చర్చలోకి పిలిచినారు, కూర్చుని విమర్శలు కాకుండా వాళ్ళ మంత్రులు కూడా అదే చెప్పినారు. దీనికి సరైన వేదిక సభా వేదిక అసెంబ్లీ అంటే గారి బీఆర్ఎస్ కార్యాలయము. ఎందుకు ఈ సవాళ్ళు ఎందుకు వచ్చినాయి కృష్ణతేజ గారు? మరి ఈ సవాళ్ళన్నీ ఎందుకు వచ్చినాయి? ఈ విమర్శలన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు గత అప్పుల గురించి బహిరంగ సభలో ముఖ్యమంత్రి పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతున్నాం. గతంలో తీవ్రమైనటువంటి అప్పు చేసి మా చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టారు కాబట్టి మేము తీర్చలేకపోతున్నామని ప్రజలు ఒక మెసేజ్ ఇవ్వడానికేనా ఇదంతా కూడా జరుగుతుంది? ఇప్పుడు అది ఒక కారణం అండి. మీరు చెప్పింది అప్పులు తీసుకురావడం, అప్పులు ఎట్లా ఖర్చు చేస్తున్నారని ప్రజల ముందు బడ్జెట్ భారం చూపడం, పథకాలు ఏ రకంగా ఎన్నికల్లో కూడా విమర్శించారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని. మరి విమర్శలు చేసినప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు తెలియాలి కదా. ఇప్పుడు ఈ స్థాయిలో రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మనం ఇన్ని హామీలు ఇస్తున్నాం, తట్టుకోగలదా లేదా? ఇప్పుడు రియాలిటీ ఏంటంటే అండి, ఎస్ అప్పులు చేస్తున్నాం. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు చెప్తున్న అప్పు ఉంది రాష్ట్రం పైన. మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి ఈ రోజు రాక. కానీ ఇవాళ దాని వెనుక ఉన్న హిడెన్ ఎజెండా ఏంటిది? ఈ అప్పులు తీసుకొచ్చిన అప్పులు సుమారు 8,21,000 కోట్లు అటు ఇటుగా అప్పు తెచ్చినారు ఈ రోజు రాక. అందులో ఎంత అప్పు ఎక్కడెక్కడ ఖర్చు చేశారు ఆ స్టాటిస్టికల్ గా చర్చించడానికి ముఖ్యమంత్రి అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు రమ్మంటున్నారు. అంతే తప్ప అప్పు ఉందని అందరికి తెలుసండి. అప్పు గురించి కాదు, ఎక్కడెక్కడ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టినారు, ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టినారు, అంచనా వ్యయం ఎట్లా పెంచినారు, దానికి అనుకూలంగా ఎంతెంత ఏ పెట్టుబడులు ఏ మాసంలో కట్టుకుంటూ వచ్చినారు, ప్రతిదీ స్టాటిస్టికల్ గా డిపార్ట్మెంట్ వైజ్ గా విద్య, వైద్యం, ఇరిగేషన్ వాళ్ళ ఇష్టం. ఆఖరికుంటే వాళ్ళ ఉన్న పేపర్ లీకేజ్ వాళ్ళ అప్పుడు జరిగిన ప్రతిదీ మనం లెక్కిద్దామండి. లెక్కించడం కాంప్రమైజ్ కాదు. ముఖ్యమంత్రికి ఇది కూడా చెప్పారు, మేము అర్ధరాత్రి నుంచి తెల్లవారకు సభ నడిపినాం, ప్రతి దగ్గర మిమ్మల్ని గౌరవిస్తాము, మీరు రండి సలహా స్వీకరించండి. ఇప్పుడు కూడా ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు మిత్రులు మాట్లాడుతారో, నేను మాట్లాడుతానో, లేకపోతే ఒక మాజీ మంత్రి ఒక సాధారణ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నో కాదు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఒక ప్రతిపక్ష నాయకుడు సమాధానం చెప్పమని జూపాలి గారు కూడా చెప్తున్నారు. కానీ చెప్పరు, మాట్లాడరు, అసెంబ్లీకి రమ్మని సంతకం పెడుతున్నారు. అంటే ఆయన ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? అసలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలు మంత్రి జూపల్లి చెప్పిన లెక్కలకు పొంతనే లేదని చెప్తున్నారు. టీఆర్ఎస్ విమర్శిస్తాం. ఇప్పుడు అందుకే మేడం, ఇప్పుడు పొంతన ఉండాలని మనం ఏం చేయాలా? మీరు చర్చ, ఇప్పుడు నాకు చర్చకు పిలిచిన సభా వేదికలో ఉన్నారు. ఇట్లా ఏం తెలిసింది ఈ చర్చలో? అప్పు కామన్, ఇద్దరు వర్షం విన్నాక రేపు ఇద్దరు కూడా సభావేదికగా మాట్లాడిన తర్వాత వితౌట్ మైక్ కూడా రేవంత్ అన్న ఇస్తాడు. మేము ఎవరి మైక్ కానీ రాజ్యాంగబద్ధంగా మాట్లాడే సమయం కేటాయిద్దాం సంఖ్యాబలం కనుక. అప్పుడు ఎంత ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఖర్చు చేశారు, ఎప్పుడెప్పుడు ఖర్చు చేశారు, ఎక్కడెక్కడ ప్రాజెక్టుల మీద ఖర్చు చేశారు, ఏ విద్య పైన ఎంత ఖర్చు చేశారు, వీళ్ళన్నారు కదా ఇందాక పంచాయతీరాజ్ గురుకులాల పైన ఏ గురుకులాల దగ్గర ఎంత ఖర్చు చేసినారు, ఎన్ని విడతల్లో ఖర్చు చేసినారు, ఏ కాంట్రాక్ట్ల పైన ఖర్చు చేసినారు, సుదీర్ఘంగా చర్చిద్దాం. మీరు అలసిపోయాక నేను సిద్ధమన్నారు ముఖ్యమంత్రి గారు. ఇంకేం కావాలి మేడం? ప్రజాస్వామ్యాన్ని అపహేళన చేయకుండా ప్రజాస్వామ్యం నిలబెట్టాలా లేదా? రైట్. అశోక్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. అశోక్ గారు నిన్నటి నుంచి చూస్తున్నాం, మంత్రులు అలాగే ఇటు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు వీళ్ళందరి మధ్య జరుగుతున్నటువంటి సవాళ్ల పర్వం అది ఈ రోజు కూడా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. మరోసారి తెలంగాణలో అప్పుల అంశం తెర మీదకి వచ్చింది. మీరెంత చేశారనేటటువంటి తీవ్ర స్థాయిలో విమర్శలు, అరెస్టులు దాకా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది అసలు? నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారములు, జీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు. సార్, ఒక్కటే, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పర్యటన చేసి మేము చేసినటువంటి ప్రోగ్రామ్స్, మాకు వచ్చినటువంటి ప్రజల నుంచి స్పందనను చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ మిలాఖత్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ను హైజాక్ చేద్దాం, దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని ఒక పెద్ద కుట్ర చేసి వీరిద్దరు కలిసి ఈ నాటకాన్ని తెరపైకి తెచ్చారు. నేను ఒకటే అడుగుతున్నానండి, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు వాళ్ళకు,
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆయన సభానాయకుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి అసెంబ్లీ ఇంత పెద్ద వేదిక ఉన్నాక మీరు ఈ తెలంగాణ భవన్ ఎందుకు, మీకు ఈ అమరవీరుల స్తూపం ఎందుకు, మీరు అసెంబ్లీలో చర్చించండి. ఇంకోటి, బీఆర్ఎస్ ఇంత అవినీతి చేసిందని ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాట్లాడినరో, మరి అధికారంలో ఉన్నప్పుడు వీరు జైల్లో వేయండి కదా, వీళ్ళు ఎందుకు వేస్తలేరు? అంటే మీకు వారికి ఉన్నటువంటి సంబంధం ఏంది? మేము స్పష్టంగా ఎప్పుడు కూడా చెప్తున్నాము, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసి ఆడుతున్న రాష్ట్రంలో నాటకం. రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించిన ఈ రెండు పార్టీలు కలిసి. ఆయన ఎంత అప్పు చేసిండో, కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. కేసీఆర్ గారు చేసినంత అవినీతి. ఆయన ఏదైతే లోన్ అంటున్నాడో, మొత్తం తెలంగాణ ప్రజలను మిస్గైడ్ చేస్తున్నారు కదా. ఏదైతే ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఇంత, అసెంబ్లీలో పార్లమెంట్ లో అడిగినరు, మీరు తెలియకుండా ఏది కాకుండా ఎన్నో కార్పొరేషన్ సృష్టించి దాని పరిధి లేకుండా ఎన్నో లోన్స్ తీసుకొని కేసీఆర్ గారు చేసిన అవినీతికి మీరు వంత పడుతున్నారు. అయితే అశోక్ గారు మీరు వంత పడుతున్నారా? భారతీయ జనతా పార్టీ ఏమైనా వంత పడుతుందా? సిబిఐ కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల మీద ఎందుకు రైళ్లు చేయలేదు, ఏమి చేయలేదు? కేసీఆర్ గారు ఇదే పాట పడుతున్నారు, అవినీతి అవినీతి అని. ఇనే ఓపిక పట్టండి. ఇనే ఓపిక లేకనే ఓడిపోయినారు మీరు. ఫస్ట్ వినండి, మీరు ఇన్న తర్వాత జవాబు చెప్పండి నాకు. నేను మోడరేటర్ అండి, నేను యాంకర్ ని. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఎల్తితనం, మీరు ఈ ఎల్తితనం తోటి చేసినటువంటి అవినీతి తోటి, కుటుంబ పాలన తోటి ఓడిపోయినారు. ఇంకా బుద్ధి రాలేదు మీకు. నేను వినండి ఫస్ట్, మీరు ఇన్న తర్వాత మాట్లాడండి. మధ్యలో ఎందుకు వస్తారు మీరు? యాంకర్ అండి మీరు. ఎందుకంటే నేను క్వశ్చన్ అడిగింది యాంకర్ అండి, నేను మోడరేటర్ ని మాట్లాడుతున్నా. అయితే ఈ 10 సంవత్సరాలు ఎట్లా పోయిన 10 years ఎట్లా గడిచిందంటే సార్, బీఆర్ఎస్ పాలనలో ప్రతి అడుగున అవినీతి అయింది. ప్రతి డిపార్ట్మెంట్ భ్రష్ట్ అయిపోయింది. ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి, ఏ డిపార్ట్మెంట్ లేకుండా నిర్వీర్యం చేశారు. మరి వాస్తవంగా కాంగ్రెస్ మిత్రులు ఒక మాట అన్నారు, అంటే వీరు చేసినటువంటి అప్పులు దేని మీద పెట్టారు? కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చుంటున్నాడు. ప్రతిపక్ష నాయకుని హోదా పని ఏంటంటే 6 నెలలకు ఒకసారి సంతకం పెట్టి ఏ రోజు చర్చ ఉండదో ఆ రోజు వచ్చి దొంగలెక్క వచ్చి పారిపోతున్నాడు. నేనేం అడుగుతున్నా అంటే, ప్రతిపక్ష నాయకుడు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ఆయనకు బాధ్యత ఉంది. దేని మీద అప్పు పెట్టినాం? మరి రేవంత్ రెడ్డి గారు అప్పు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏదైతే అవినీతి చేస్తున్నాడో, మరి దాన్ని నిలదీసే అధికారం, నిలదీసిన బాధ్యత తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చింది కదా, ఎందుకు చేస్తలేరు మీరు? అంటే మీరిద్దరు మిలాఖతై ఈయన చేసినటువంటి అవినీతిని ఈయన కప్పిపుచ్చుకుంటున్నాడు, ఈయన చేసినటువంటి అవినీతిని ఈయన చేస్తున్నాడు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కు. మీరు ఈ ములాఖత్ అవినీతి మీ ఇద్దరిది ఏదైతే ఉన్నదో ములాఖత్ చేసి భారతీయ జనతా పార్టీ చేసిన ప్రోగ్రామ్ రిజెక్ట్ చేయడానికి మీరు ఈ నాటకం ఆడతారా? తెలంగాణ ప్రజలు దీన్ని చూస్తున్నారు. చెప్పండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుమ్మక్కై డ్రామాలు ఆడుతున్నాయి అంటున్నారు. మరి బీజేపీ ఏం పరిష్కారం చెప్తారు దీనికి? తెలంగాణ అప్పులపై మాట్లాడుతున్న బీజేపీ కేంద్రం రాష్ట్రానికి ఏం ఆర్థిక సహాయం చేసింది? మీరు చూడండి లెక్కలు, మేమైతే ఎప్పుడు లెక్కలు చెప్పడానికి ఉన్నాము. తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధిలో సింహభాగము ఈ భారతీయ జనతా పార్టీ ఉంది. ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో ఇవన్నిటిని ఎక్కడ అభివృద్ధి జరిగిందో వాటన్నిటిలో భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు 70 సార్లు ఎందుకు ఢిల్లీకి పోతున్నాడు? మరి వారికి సాయం చేయకుండా ఢిల్లీకి ఎందుకు వస్తాడు రేవంత్ రెడ్డి గారు? కాబట్టి మేము ఎప్పుడు ఏ రాష్ట్రంలో మాకు ప్రతిపక్షం ఉన్నదా, వేరే పార్టీ ఉన్నదా, బీజేపీ లేదా అని చూడం. మాకు ఒకటే, ప్రజల సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి అనేది బీజేపీ ఎజెండా. మొత్తం దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలి, అభివృద్ధి ఉండాలనే ఒక్క నినాదంతో మేము పనిచేస్తున్నాము. మరి తెలంగాణకు కూడా ఆ విధంగానే ఫండ్స్ ఇస్తున్నారు. ఫండ్స్ వీరు కేవలం ఏ ప్రోగ్రాం పెట్టినా గానీ, ఏ కాంట్రాక్ట్ పెట్టినా గానీ, ఏ ప్రాజెక్ట్ తయారు చేసినా గానీ అందులో ఎంత మనకు వాటా వస్తుందనే
ఓకే అశోక్ గారు డిస్కస్ చేద్దాం. రైట్, పాపారావు గారు అన్ని పొలిటికల్ పార్టీలు మాట్లాడిందంతా కూడా వింటున్నాను. నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి సవాల్ అంశం చూస్తున్నాం. ఏం చెప్తారు? ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అప్పుల అంశానికి సంబంధించి వాదించుకుంటున్నటువంటి పరిస్థితి. బీజేపీ స్టిల్ ఇప్పటికీ కూడా గత పాలకులు అవినీతి చేశారు, ఇప్పుడు అవినీతి కంటిన్యూ అవుతుందని ఆ అవినీతి ఆరోపణలే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏం చెప్తారు ఈ పొలిటికల్ పార్టీల యొక్క గేమ్ విషయంలో? అంటే దీనికి నేను ఒకటే సార్ బేసిక్ గా ఇక్కడి నుంచి బిగిన్ చేస్తాను. ఇది మన పార్లమెంట్ సభ్యుడు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నాయకుడు రఘునందన్ రావు గారు పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగారు. తెలంగాణ అప్పు ఎంత 2023, 24 అంటే కేసీఆర్ గారు దిగిపోయినాటికి తెలంగాణ అప్పు ఎంత అనే క్వశ్చన్ అడిగితే అదే మీరు గూగుల్ సెర్చ్ లో చేస్తే ఇది ఆన్సర్ నేను చదివి చూస్తాను. ఇది గూగుల్ సెర్చ్ చేయండి, గూగుల్ సెర్చ్ లోనే ఆన్సర్ వస్తుంది, అది ఆన్సర్. దీన్ని ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే పంకజ్ చౌదరి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్. నిర్మలా సీతారామన్ గారు కాదు, డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ ఈ ఆన్సర్ ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం 2014-15 లో రాష్ట్రం ఏర్పడేటప్పటికి రాష్ట్రం అప్పులు 69,603 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పు పంచుకున్నప్పుడు పాత అప్పుని విడిపోక ముందు ఉన్నప్పుడు ఆ కాలం తాలూకు అప్పులు పంచుకున్నప్పుడు తెలంగాణ వాటాగా వచ్చిన అప్పు 69,603 కోట్ల రూపాయలు. పంకజ్ చౌదరి గారు చెప్పింది పార్లమెంట్ సాక్షిగా. అయితే దానికి అగెనెస్ట్ గా అప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయంటే 83,143 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తులు ఉన్నాయి. అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అప్పులు 2023-24 చివరి నాటికి అది 3.5 లక్షల కోట్లకి మొత్తం చేరుకున్నాయి. అంటే ఆ 3.5 లక్షల కోట్లు టోటల్ అప్పు. అది దానిలో తెలంగాణ వచ్చేటప్పటికి మన వాటాగా వచ్చిన 69,000 కోట్ల రూపాయలు తీసేస్తే సుమారుగా 2.8 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు చేసినటువంటి, ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పు. కాగా ఆస్తులు, తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ ఆస్తులు 83,143 కోట్ల రూపాయలు అయితే తెలంగాణలో కేసీఆర్ గారు దిగిపోయినట్టుగా అప్పులు 2.8 లక్షల కోట్లకు చేరుకుంటే ఆయన చేసిన అప్పులు, ఆయన సృష్టించిన సంపద 4.51 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తా పంకజ్ చౌదరి చెప్పారు. తెలంగాణలో అప్పులు ఏర్పడిన దానికంటే కూడా ఆస్తులు ఎక్కువ ఏర్పడ్డాయి. స్పష్టంగా ఆ జవాబు చూసుకోండి, నెట్ లో మీరు ఎత్తుకుంటే దొరుకుతుంది. ఆస్తుల కల్పన ఎక్కువ జరిగింది అప్పుల కంటే కూడా, ఇది స్పష్టంగా చెప్పారు. సో ఈ బేస్ తీసుకుంటే ఇప్పుడు బీజేపీ ఢిల్లీలో ఒక వాదన, ఢిల్లీలో పార్లమెంట్ లో ఒక వాదన. ఢిల్లీలోకి వచ్చేమో కేసీఆర్ గారు అప్పు చేశారు, తప్పు చేశారని చెప్తుంది, పార్లమెంట్ లోనే ఈ జవాబు ఇస్తారు. తేడా ఉంది. అందుకని ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం చెబుతున్న దానికి భిన్నంగా వాస్తవం ఏంటనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే పదే 8 లక్షల కోట్లు అంటే అది నప్పదు. మీరు కొత్తగా అసెంబ్లీలో ఎన్నికైనప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన క్రమంలో కొత్తలో ఆ వైట్ పేపర్ లేకపోతే ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పారు కదా, అప్పు ఏదో 7 లక్షల కోట్లు చెప్పారు. అది కాదు, అది నిజమే కాదు. ఈ రోజు దాకా పదే మాట కూడా మారుస్తున్నారు. అది అన్ని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పే నెంబర్ ఒకటి ఉంటుంది, ఈయన జూపల్లి గారు చెప్పే నెంబర్ ఒకటి ఉంటుంది, తలా ఒక నెంబర్ చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పార్లమెంట్ లో జవాబు ఎవరైనా ఎత్తుక్కోండి, నెట్ లో ఎవరైనా సరే శ్రోతలు ప్రేక్షకులు ఉన్నారు కదా, ఎవరైనా ఎత్తుకోవచ్చు, అక్కడున్న మీరైనా ఎత్తుకోవచ్చు. వెతుక్కొని ఆ తర్వాత ఆ విషయం మాట్లాడితే మంచిది. కేసీఆర్ గారు చేసిన అప్పు, ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జరిగిన అప్పు 2.8 లక్షల కోట్ల రూపాయలు. దానిలో మీరే 1 లక్ష కోట్ల రూపాయల ఆరోపణ చేస్తున్నారు కేసీఆర్ గారి మీద, కాళేశ్వర ఆరోపణలు. అదే 1 లక్ష కోట్లు కనపడుతుంది. అది కాకుండా కలెక్టరేట్ బంగాళాల దగ్గర నుంచి, సెక్రటేరియట్ దగ్గర నుంచి, మిషన్ భగీరథ, మిషన్ నేను ఇదంతా చెబుతుంది ఏంటంటే కేసీఆర్ సమర్థిస్తాను కాదు. నేను ఏ ప్రభుత్వంలోనూ అప్పులు అది అవినీతి జరగలేదని నేను మాట్లాడటల్లా, మాకు తెలీదు, నేను మాట్లాడటల్లా. అన్ని ప్రభుత్వాలు ఆఖరికి బీజేపీ అతి పవిత్రంగా ఉన్నామని చెప్పిన బీజేపీ ప్రభుత్వంలో కూడా ఈ రోజు నిరంతరంగా రోజువారీ వార్తల్లో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి, అయోధ్య నుంచి కూడా వచ్చినాయి. అది బీజేపీకి కాకపోవచ్చు కానీ బీజేపీ ప్రభుత్వం ఉండగా జరుగుతున్నాయి. కాబట్టి ఇన్ని జరుగుతుండగా ఎవరు ఇప్పుడు అవినీతికి అతీతంగా ఉన్నారు, మేము పవిత్రంగా ఉన్నారని చెప్పడానికి ఇక్కడ లేదు. కాబట్టి వీళ్ళు చెబుతున్నటువంటి పరమ దుర్మార్గమైనటువంటి ఆరోపణలు మాత్రం నిజం కాదు. సరే, అందుకే దానికి తర్కాణం పరిపోని మీరు ఫేస్ టు ఫేస్ వస్తా ఉన్నారు కదా వాళ్ళు. అసెంబ్లీ అంటున్నారు. ఇప్పుడు మిత్రులు బీజేపీ నుంచి అసెంబ్లీలో మాట్లాడుకోవాల్సిన అక్కడ ఎక్కిదంటే అంటారు. అసెంబ్లీ పెట్టమని కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మీరు అడుగుతున్నారు, పెట్టమని ఇద్దరు అడగండి. దానికి సందేహం ఏం లేదు, పెట్టమని అడగచ్చు. అందుకని ఏంటంటే ఎన్ని చెప్పినా అసెంబ్లీకి వస్తే కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తే చర్చ జరుగుతుంది, కేసీఆర్ చర్చించాలి, కేసీఆర్ సమాధానం చెప్పాలంటున్నారుగా. అంటే చెప్పే జవాబు అదే అయినప్పుడు ఎవరు వస్తే మీకు ఎందుకండి?
ఆయన వస్తే ఆయన బూతులు తిట్టాలని కోరిక అయ్యింది. ఆయన అదే అంటున్నాడు కదా, తిట్లు తినడానికి రావాలా, ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ముందు అది ఓకే, యూ స్టాండ్ బై ఇట్. ముందు అసలు ప్రూవ్ చేయండి. వీళ్ళు వస్తున్నారు కదా, వచ్చేవాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలే కదా, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వస్తేనే మాట్లాడతామని నేను అన్నారు వాళ్ళు. వీళ్ళు ఎలక్టెడే కదా, హరీష్ రావు అండ్ కేటీఆర్ ఎలక్టెడే కదా, వస్తే మాట్లాడండి, మేమందరం చూస్తాం కదా, మాకు కూడా తెలుస్తుంది ఎంతో కొంత ఏమైందనేది. ఆ తర్వాత మాట్లాడుకోండి. ఆ పైన ఇంకా కావాలంటే కేసీఆర్ రానంటే కేసీఆర్ వస్తేనే మాట్లాడతాను. కేసీఆర్ నేనేం చెప్పండి దానికి రైట్. ఎట్లా మాట్లాడతాను? నిజాలు చెప్పుకోవడానికి మీరు అంటే మీరు చెప్తే ఒక నిజం, కేసీఆర్ చెప్తే ఒక నిజం, నేను చెప్తే ఒక నిజం, ఇన్ని నిజాలు ఉంటాయా? వాస్తవాలు గణాంకాలతో సహా పార్లమెంట్ లో చెప్పిన తర్వాత కేసీఆర్ వచ్చి అదే రిపీట్ చేయాలి. ఓకే, విజయ్ గారు ఏం చెప్తారు? కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వస్తే ఖచ్చితంగా కూడా చర్చిద్దాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు, అటు విపక్ష నేతగా కేసీఆర్ కూడా హాజరవ్వాలి, అప్పుడు అసెంబ్లీలోనే చర్చిద్దాం అంటున్నారు. మనకి ఇందాక కృష్ణతేజ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు సార్ ఒక్క నిమిషం నాకు అవకాశం ఇస్తా అశోక్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఆడలేక మాడ అన్నట్టు వీరు వాస్తవాలు ప్రజల ముందుకు పెట్టకుండా అబద్ధాలు మాట్లాడుతూ దాన్ని రాటిఫై చేసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మీకు ఇప్పుడు కేసీఆర్ గారు తయారు చేసినటువంటి సైన్యం, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మిగతా ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, జగదీష్ రెడ్డి గారు కావచ్చు, మిగతా శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వారిని మీరు చేసేటువంటి ఆరోపణల మీద వారు ఇచ్చే ఆన్సర్లకి మీరు ఇది తప్పు అని మీరు ఒకరికి విపక్ష నేత పదవిస్తే అయిపోతుంది కదా అనేది కాంగ్రెస్ నాయకులు అనేది. ఇప్పుడు ఎవరు వస్తే ఏందండి, కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వస్తేనే ఇది నిజము అని వీళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్తారా? కేసీఆర్ గారు వచ్చి ఇది చెప్తే ఇదే నిజం అని చెప్పగలుగుతారా? ఇదంతా కూడా తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు ప్రభుత్వము చేతగాక వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఆటకెక్కించి, హామీలను ఆటకెక్కించి, డిక్లరేషన్లని అక్కడ దివాలా తీపిచ్చి, ఏంది ఇదంతా? ఎందుకు ఇది ఎందుకు వస్తా ఉంది? అంటే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాకుండా విజయ్ గారు రాజకీయ ఆరోపణలను పక్కన పెట్టి ఈ బయట చర్చలకు సవాళ్ళు కాకుండా అసెంబ్లీలో చర్చిస్తే అయిపోతుంది కదా. అది మేము చెప్పలేదండి, పెట్టండి అసెంబ్లీ పెట్టండి వస్తామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తే జూపల్లి కృష్ణారావు గారే నేనే తెలంగాణ భవన్కి వస్తానని చెప్పేసి వారు మాట్లాడింది, మేము మాట్లాడలేదు. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే ఆ రకమైనటువంటి సవాళ్లు చేసి ఈ రకంగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. పోనీ మీరు అట్లా మీ మాట మీద ఉన్నారా? ఇవాళ పేపర్లో చూసిన కొన్ని పత్రికలలో ముఖ్యమంత్రి గారు చివాట్లు పెట్టిన మంత్రివర్గంలో మీరు ఎందుకు సవాల్ చేయాలా, మీరు ఎందుకు పోలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారే వారి మీద ఫైర్ అయినట్టు కొన్ని పత్రికల్లో చూస్తున్నాం, కథనాలు వస్తా ఉన్నాయి. అది సరే, అది వాళ్ళు ప్రభుత్వం తేల్చుకోవాలి. మీరు ముఖ్యమంత్రి గారు వస్తారా, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారు వస్తారా, లేకుంటే మీ ఎంటైర్ క్యాబినెట్ ఒకవైపు ఉండండి. మా నాయకులు ఇద్దరు రెండు సింహాలు లాంటి కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వారిద్దరు ఒకవైపు ఉండి మీరు ఇచ్చేటువంటి మీరు ఏ బంతితో ఆట ఆడినా దాన్ని కొట్టడానికి బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు మీకు ఈ ఉలుకు పలుకు? ఒకటి. రెండోది, ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదో నితిన్ నబీ గారు వచ్చారంట, ఈరోజు మ్యాచ్ ఫిక్సింగ్ తో నడుస్తుందంట. అయ్యా అశోక్ గారు, ఈరోజు సమాజం అంతా చూస్తా ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద ఈగవాలని ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారికి ఏ కష్టం వచ్చినా, రేవంత్ రెడ్డి గారికి ఏ బాధ వచ్చినా నేనున్నా రేవంత్ అని బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీకు ఏం మాట్లాడనీకే లేదు, మీరు అసలు చర్చలను లేరు. ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈరోజు మన బండి సంజయ్ గారి స్టేట్మెంట్ చూశాను నేను. అసలు ఆయనకి ఏమైనా సంబంధం, బోడగుండకి తోకకి ఏమైనా సంబంధం లేకుండా మాట్లాడతారు. ఆయన ఏం మాట మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు? అంటే రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు కష్టం వచ్చింది కాబట్టి, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు డిఫెన్స్ లో పడినారు కాబట్టి, ప్రభుత్వం మొత్తం డిఫెన్స్ లో ఉంది కాబట్టి, అప్పర్ హ్యాండ్ బీఆర్ఎస్ పార్టీ అయింది కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ కొత్త డ్రామా తీసుకొచ్చిండు. ఏంది ఇదంతా? ఈ డ్రామా కాకపోతే ఏంది? మీ నితిన్ నబీని ఎవరు గుర్తుపడతారు? నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇలా జీ తెలుగు వేదిక మీద. నేను మీకు ఇప్పుడు ఏది మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, శాసనసభ్యులు ఉన్నారు కదా, ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అక్కడికి వెళ్దాం, ఒక గ్రామంలో నిలబెడదాం. ఈయన ఎవరైనా గుర్తుపట్టి ఆయన కానీ గుర్తుపట్టారనుకో మీరు ఏదంటే సిద్ధం. ఎవరు మీ నితిన్ నబీని ఎవరు పట్టించుకుంటారు? అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ మీరు చాలా కథలు ఉన్నాయి. తెలంగాణకు పెను ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ. వల్ల కృష్ణా నీళ్ళలో కావచ్చు, ఆ ట్రిబ్యునల్ సంబంధించింది, ట్రిబ్యునల్ తీర్పుని వెల్లడించండి, ట్రిబ్యునల్ వెల్లడించి కృష్ణాలో మన తెలంగాణ వాటేందో తేల్చండి. అదే గోదావరి మీద ఇప్పుడు బరకచెర్ల మీదుగా తీసుకెళ్తున్నారు, నల్లమల సాగర్ మీదుగా కావేరికి నీళ్లు దోసుకెళ్తారు తెలంగాణ డిపిఆర్లు పెండింగ్ పెడుతున్నారు. ఇలా తెలంగాణ సంబంధించిన మెట్రో కావచ్చు, ఇవన్నీ మీరు పెండింగ్
మీటింగ్ పెట్టు, మళ్ళీ మీరు తగుదనమ్మా అనుకుంటే మీరు ఏదో చూస్తూ మీరు ఏదో థర్డ్ ప్లేస్ లో ఎక్కడో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు. మీకు అసలు సంబంధమే లేదు తెలంగాణ పట్ల. తెలంగాణకు తీరని ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ వల్ల. మీరు మాట్లాడతారా? పక్క రాష్ట్రానికి ఏం నిధులు వరద పారిస్తారు, తెలంగాణకు వచ్చే వరకు మొండి చేసి చూపిస్తుంది. ఏం ప్రాజెక్ట్ తీసుకొచ్చారని మీరు ఇలా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ మీరు 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 అంటున్నారు కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి మాట్లాడతారు కదా. నేను స్పష్టమైన ఆధారాలతో సాగిస్తున్నా. ఒకటి సార్, గత సంవత్సరము పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో 3 రోజుల పాటు ఈడీ రైడ్ చేసింది. కౌంటింగ్ మిషన్లు పెట్టి డబ్బులు లెక్క పెట్టింది అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దాని మీద ఎందుకు ఇంతవరకు స్పందించాడు బండి సంజయ్ గారు? ఎందుకు ఆయన హోంశాఖ కదా, ఆయన ప్రజలు నడుస్తుంది, ఎందుకు మాట్లాడదు? మరి ఎలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బావమరిది సుజన్ రెడ్డి గారు అమృత్ టెండర్ లో 1142 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చేసిన కేంద్ర ప్రభుత్వం నిధిలో దాని మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి కేటీఆర్ గారు డిమాండ్ చేసి దాని మీద స్పందించదు. అదే కాకుండా సార్ ఇప్పుడు ఈ బొగ్గు ఏదైతే సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైపోయింది, 1600 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది. దాని మీద ఎంక్వైరీ చేయమని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారికి లెటర్ రాస్తే ఎందుకో స్పందించదు. మీరు ఒకటి ఎలా బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చట్టా పట్టాలు వేసుకొని మీరు చేస్తూ మీరేం మాట్లాడతారండి? మళ్ళీ మీరు తగుదనమ్మా అని కూడా మాట్లాడతారు. ఇది మీరు తగదు, మీకు తగదు. ఇది బీజేపీ ఈ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కలిసి అలాయ్ బాలాయ్ చేసుకుంటా ఉన్నారు ఇవాళ. అంతే తప్ప ఇంకా ఏం చేస్తున్నారు ఇవాళ? వీళ్ళు ఒకటి మేము ఎప్పుడు కూడా వారితో ఎవరితో చేతులు కలపదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా పోరాటం చేస్తున్నాం. కృష్ణతేజ్ గారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్, హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి వాటి నుంచి ప్రజల దృష్టి మరలించడానికి ఈ సవాళ్ళ పర్వం అనేది బీఆర్ఎస్ ఆరోపణ. లేదు నితిన్ నవీన్ గారు వచ్చారు కాబట్టి మొత్తం కొంత పొలిటికల్ హీట్ జనరేట్ అయింది, ఇక్కడ ఏం జరగబోతుంది తెలంగాణలో అనేది అది డైవర్ట్ చేయడానికి ఈ తరహా వ్యాఖ్యలు అనేది అటు బీజేపీ వాదన. ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు లిమిటెడ్ గా ఆల్రెడీ మిత్రులు మాట్లాడినారు, ఇందాక మన రాజకీయ విశ్లేషకులు మాట్లాడినారు. కాబట్టి ఇవాళ మనం బీజేపీ కొన్ని ప్రశ్నలు అడగాలండి. ఇవాళ ముందు కేసీఆర్ గారు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు అని డెఫినెట్లీ వచ్చి మాట్లాడాలి, అది ఆల్రెడీ సెటిల్డ్ ప్రిన్సిపల్. సెకండ్, ఎస్పీవీల గురించి ఒక పదం తీసుకురావాలి, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని. దాని ద్వారా గత తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే సుమారు 6,000 కోట్ల నుంచి 96,000 కోట్ల రకాల అప్పు తీసుకుంది. అసలు స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక మామూలుగా రోడ్ కడుతున్నామండి, అది రోడ్ కట్టేది R&B శాఖ కిందకు వస్తుంది. ఆ రోడ్ కోసం హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అని ఒక స్పెషల్ ఒక పేరు పెట్టి దాని కనుక ఒక సంస్థ నిర్మించి ఆ సంస్థ పేరు మీద అప్పులు కానివ్వండి ఖర్చులు కానివ్వండి చేస్తారు. దీన్నే ఎస్పీవీలు అంటారు. ఈ ఎస్పీవీలన్నీ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సారథ్యంలో ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాధినేతగా ప్రభుత్వం నడిపిన గత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సభలో రావాల్సిన అనివార్య పరిస్థితి ఉంది. ఇది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి చాలా తప్పు చేసాను కొత్త కాదు కదా, వేసుకో కమిషన్ విచారణ ప్రజల ముందు దోసుకెట్టు. ఇవన్నీ మాట్లాడకుండా కేసీఆర్ గారు వస్తేనే ఆయన చేసింది కాబట్టి ఆయన నిర్ణయాలు తీసుకుని కాబట్టి వారు వస్తేనే సమాధానం వస్తే సంబంధం లేని కేసీఆర్ గారు పాలనలో వారు తప్పు చేసి ఉంటే మీరు ఎంక్వైరీ చేసి విచారణ చేయండి. ఇక్కడ దీనిపైన ఇక్కడ పూర్తి చేయలేదు. స్పెషల్ పర్పస్ వెహికల్స్ అనే పదం తీస్తేనే, ఎస్పీవీ అనే పదం తీస్తేనే తెలంగాణ సమాజంలో ఒక నిజంగా కొత్త ఆలోచన తెరలేపిన వ్యక్తులకి నిజంగా బండ్లో వంకులు పూర్తుండే. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి గారు ఏ ప్రాతిపదికన ఆ సంస్థలను ఏర్పాటు చేసినాడు, ఏ రకంగా విభజించినాడు, ఏ రకంగా అప్పులు తీసుకొచ్చారు, ఎట్లా ఖర్చు పెట్టారు, ఇవన్నీ రేపు చర్చకు వస్తాయండి. చాలా మంది చర్చ అంటే నేను ఈ రోజు ఎంత సుమారు 90,000 కోట్ల నుంచి 8,21,000 కోట్ల దాకా అనే కాదు, ప్రతి ఒక్క గణాంకాలతో సహా చర్చించాలా. దానికి ప్రభుత్వాధినేతగా ఆ రోజు ఎస్పీబీకి ఎవరైనా రాజకీయ విశ్లేషకు అడగచ్చు, ఆయన సంతకం మస్ట్ రేపు కేంద్రం పంపించాల్సింది. ఇంకోటి లాస్ట్ అండి, ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి మనం అప్పులు తీసుకుంటున్నాము. కేంద్రం కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెట్టింది. ఆ రోజు పార్లమెంట్ డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఇదే ఎఫ్ఆర్బిఎం లిమిట్ పైన అప్పుడు ఇదే ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి మేము ఇవ్వమని వినవిస్తున్నారు, ఆయన రిటర్న్ కూడా ఇచ్చినారని కొన్ని పత్రికలు వచ్చినాయి. మరి ఎందుకు వీళ్ళందరికీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి రాష్ట్రంలో కార్పొరేషన్లు తీసుకుంటున్నారని తెలియదా? ఆర్బీఐ నివేదికలు ఇస్తున్నారని తెలియదా? మరి ఎందుకు స్పెషల్ గ్రాంట్ మన తెలంగాణ సమాజానికి గురించి ఇవ్వాలని తెలంగాణ బీజేపీ
మాట్లాడదు, దాని మీద ఒక స్టాండ్ ఉండదు. ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని FRBM లిమిట్ నుంచి బయటేయాలనే తెలంగాణ బీజేపీ ఏ స్టాండ్ వేసుకుంటది? దీనికి మార్గం దశానిర్దేశం ఏంటి చెప్పాలి కదా. దానికి ప్రత్యక్షంగా తోడ్పడుతుందా లేదా పరోక్షంగా జాతీయ హోదా ఇచ్చుకుని తోడ్పడుతుందా, లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హైదరాబాద్ కు 1,00,000 కోట్లు అన్నారు అట్లా దోహదపడుతుంది? అది నితిన్ రెడ్డి గారు చెప్పాల్సి తప్ప నిజంగా వాళ్ళకి కనీసం హైదరాబాద్ దాటితే ఒక బెల్ట్ లో కనీసం వాళ్ళకి డిపాజిట్ కూడా రావు. బూత్ ఏజెంట్లు కానీ ఇవాళ చూడండి అండి, ఇవాళ SIR జరుగుతుంది. ఒక చిన్న విషయం, సబ్జెక్ట్ సంబంధం లేదు, అక్కడ ప్రతి వాళ్ళకి BLA ఉన్నారు కానీ వాళ్ళ BLA ఏజెంట్లు కూడా లేరు. వాళ్ళకి అట్లాంటి ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది కళ, అది వేరే విషయం. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ తెలంగాణ సమాజం ఏం చేస్తారో చెప్పి మాట్లాడాలి కానీ వాళ్ళు FRBM లిమిట్ దాటితే దానిపైన ఒక స్టాండ్ ఉండదు, ఏం మాట్లాడాలో చెప్పలేరు. ఆ రోజు ఇప్పుడు ఇందాక రాజకీయ విశ్లేషకులు మాట్లాడినారు, ఆ ఎంపీ ఇప్పుడున్న రఘునందన్ రావు గారు అక్కడ ప్రశ్నిస్తే అక్కడ డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ ఏం సమాధానం చెప్పినారని దానిపైన ఇక్కడ వాళ్ళకి అవగాహన ఉండదు, మాట్లాడరు. SPVల పైన FRBM దాటి మనం ఇవ్వాల్సి వస్తుంది ఆస్తి సంపద సృష్టించినప్పుడు, దానిపైన మాట్లాడరు. కాబట్టి నేను ఒకటే ఫైనల్ గా చెప్తానండి, ఇవాళ ప్రత్యక్షంగా గత ప్రభుత్వం BRS పార్టీ ఈ అప్పుల కారణం అయితే పరోక్షంగా బీజేపీ కారణం అండి. అశోక్ గారు కంటిన్యూ. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు నేను వింటున్న కాంగ్రెస్ వారు BRS వాళ్ళు కలిసిపోయినట్లు ఇప్పుడు కూడా మాట్లాడినట్లు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను క్లియర్ గా చెప్తున్నానండి, ఇన్ని రోజులు లేకుండా ఈ ఫస్ట్ రోజు నిన్న ఏదైతే ఫస్ట్ జూలై ఉండేనో ఆ రోజే మీరు ఎందుకు వచ్చిండ్రు, ఈ తెలంగాణ భవన్ ఎందుకు వస్తున్నారు, మరి ఇక్కడ ఏదైతే అమరవీరుల స్తూపం దగ్గర ఎందుకు, ఈ రోడ్ల మీద వచ్చి నాటకం ఎందుకు చేసిండ్రు అని నేను క్లియర్ గా అడుగుతున్నా. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు కూడా స్పష్టంగా మా యొక్క ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ అయినాయి. రాబో రోజులలో తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తుంది. నేను ఈ గంట పదంగా ఈ రోజు కూడా చెప్తున్నా, మాకున్నటువంటి మా యొక్క సర్వేలు, మాకున్నటువంటి అన్ని సమాచారాన్ని బట్టి మేము అధికారంలో వస్తున్నాము. మేము ఇక్కడ చాలా పెరుగుతున్నాము. జనాలు నవ్వుకుంటారు, వినండి జనాలు నవ్వుకుంటారు, ప్రజలు నవ్వుకుంటారు చూసేవాళ్ళు. అరే నగండి అండి, మీకు కూడా మీరు లాస్ట్ టైం ఎలక్షన్ ఇట్లనే అన్నారు, మాకు ఇన్ని సీట్లు వస్తున్నాయి, అన్ని సీట్లు వస్తున్నాయి, 6-16 కేసీఆర్ ఏమైంది, మహారాష్ట్రలో పోయిండ్రు, తమిళనాడులో పోయిండ్రు, ఇక్కడ అంత దేశం అంతా తిరిగి అవినీతి సొమ్ము నా దగ్గర ఉన్నది, మీరు నన్ను డిక్లేర్ చేయండి, భారతదేశంలో ఉన్న పార్టీలందరికీ డబ్బులు పెట్టుకొని కేసీఆర్ అన్నాడు. మరి ఈ అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? మీ దగ్గర ధర్మము దేశం ఏమైంది? అయోధ్య గుడిలో ఉండి చోరీ చేస్తున్నాడు మీ వాళ్ళు బీజేపీ వాళ్ళు. అశోక్ గారు అడా అయోధ్యలో దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడుతూ ఉండి చోరీ చేస్తున్నాడు కదా బీజేపీ. ఉండి చోరీ చేస్తున్నాడు నిజమేనా అంటున్నారు మరి బయట పత్రికల్లో వస్తున్నాయి. యోగి గారు ఆ రోజే చెప్పారు, ఎంత పెద్దవాళ్ళున్నా చిన్నవాళ్ళున్నా ఎవరున్నా వాళ్లకు శిక్ష తప్పదు అని చెప్పారు యోగి. దానికి బీజేపీకి సంబంధం లేదు. నేను చెప్తాను, ఇప్పుడు బుల్డోజర్ రావట్లే వాళ్ళకి, బుల్డోజర్ రావట్లే వాళ్ళకి, అన్ని వ్యవస్థలను మీరు చేయడం తప్పు. నేను చెప్తున్నానండి. మరో విషయం, ఇప్పుడు అసెంబ్లీ గురించి మాట్లాడాం మనం సార్. ఇవన్నీ రోడ్ల మీద వచ్చి చేసి నాటకాలు అవసరమా? ప్రతిపక్షంలో BRS ఉంది. నేను ఇంకా చెప్తున్నా, కాంగ్రెస్ అధికారంలో ఉంది. మీరు అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ చేయండి. కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అప్పులు ఇన్ని తెచ్చిరని అంటున్నారు కదా, మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. దేని మీద తెచ్చిండ్రు, దేనికి ఖర్చు చేసిండ్రు, దేని మీద అవినీతి చేసిండ్రు, ఇవన్నీ చేయండి. మరి మీరు చెప్పదు కదా బీజేపీ వాళ్ళు 8 లక్షల కోట్లు కాదు, మా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇది ఇచ్చింది, ఆన్సర్ ఇచ్చింది రఘునందన్ రావు క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చింది. 3 లక్షల కోట్లే అప్పులైనాయి 2014 నుంచి 2023 వరకు చెప్పొచ్చు కదా. విశ్లేషకుల మన యొక్క BRS తరఫు నుంచి మాట్లాడుతున్నారు. వారేమంటున్నారు, చంద్రశేఖర్ రావు వచ్చే అవసరం లేదు, హరీష్ రావు వచ్చినా సరిపోతుంది. సార్, నేను పాపారావు గారు అంటే మాకు చాలా అభిమానం, ఆయన మంచి విశ్లేషణ చేస్తారు. కానీ ఆయన BRS పక్షంలో మాట్లాడుతున్నాడు అనేది మాకు చాలా బాధ కలిగించింది. అంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని పాపారావు గారు చెప్పాలా? ఆయన ఆ విధంగా చెప్పాలి, కానీ ప్రతిపక్ష నాయకుడు వచ్చే అవసరం లేదు అనడం అనేది ఇది నాకు కొంచెం బాధ కలిగించింది పాపారావు గారు. మరో విషయం నేను చెప్తున్నాను, నాది అయినాక మీరు చెప్పండి. నువ్వు బాధపడకే కొంచెం. ఇప్పుడు మీరేమన్నారు, పార్లమెంట్ లా భారతీయ జనతా పార్టీ చెప్పింది 3.5 lakhs crores అని. మీరు ఏదైతే FRBM కాకుండా కార్పొరేషన్స్ పెట్టి
దొంగచాటున తెచ్చినటువంటి ఫైనాన్స్ దాని గురించి ఏంది, మేము దాని గురించి స్టేట్ మన యొక్క గవర్నమెంట్ మిస్టర్ అశోక్ గారు ఒక నిమిషం విజయ్ మిస్టర్ అశోక్ గారు మీరు విజయ్ గారు ఆయన కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ టంగ్. దొంగచాటున చేస్తారు, ఎట్లా మాట్లాడతారండి? దొంగచాటున చేస్తారండి లోన్లు ఎవరైనా. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఆర్బీఐ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతుందండి. దొంగచాటులు ఎట్లయితుందండి? ఏం మాట్లాడతారు మీరు? మీరు ఒక్క నిమిషం ఏ అప్పులు ఏ లోన్ ఎట్లా చేస్తారో తెలియనటువంటి నాయకులు మీరు ఏం చేస్తున్నారు? విజయ్ గారు ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగ్. అశోక్ గారు సిబిఐ ఎంక్వైరీ ఏం అడిగినారు మీరు? ఓకే అశోక్ గారు కంక్లూడ్ చేయండి. స్పష్టమైన కాళేశ్వరం మీద ప్రాజెక్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ అడగదు. ఓటుకు నోటు కేసు కూడా విచారణ వేగం ఉందని చెప్పండి. అది కూడా ఓటుకు నోటు కేసు వేగం ఉందని చేయండి. ఏం అడిగాను మీరు చెప్పండి. దీని మీద ఏది మన సింగరేణి బొగ్గు గన్ల మాయ మీద సిబిఐ వేయండి, అమృత్ టెండర్ల మీద సిబిఐ వేయండి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటింగ్ మిషన్ పెట్టి డబ్బులు లెక్క పెట్టారు, దాని మీద విచారణ బయట పెట్టండి. ఎందుకు బయట పెడతలేరు మీరు? మా కిషన్ రెడ్డి గారు, మా మంత్రి గారు ఆ రోజే స్పష్టమైన ఒక లేఖ రాసిండ్రు. దీని మీద స్పష్టమైన ఎంక్వైరీ జరగాల, ఎవరు దోషులు ఉన్నారో దాన్ని కఠినంగా. దొంగకు తాళం చేయనిచ్చాడుంది కేంద్ర ప్రభుత్వం. 49% ఉందండి. మీరేం మాట్లాడతారు? విచారణ చేయాల్సింది మీరు, విచారణ చేయాల్సింది మీరు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం 51%, కేంద్ర ప్రభుత్వం 49% ఉంది. దాని కోల్ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని విచారణ చేయమని వారికి లెటర్ రాస్తే కేటీఆర్ గారు మన రిటర్న్ అయిన దొంగకు తాళం చేయించట్టు రేవంత్ రెడ్డి గారికి మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది సింగరేణి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కేంద్రం 49% ఉందండి అశోక్ గారు, కేంద్రం 49% ఉంది. మినిస్టర్ గారు ఆ రోజే లేఖ రాసిండ్రు, దీని మీద స్పష్టమైన ఎంక్వైరీ చేయాలా, దీన్ని ఎవరు దోషులు ఉన్నారు దాన్ని తేల్చాలని చెప్పిండ్రు. మేమేమన్నా దాన్ని లేఖ ఫస్ట్ రోజు మీకు రాజకీయం కావాలండి, మీకు అవినీతి తెలంగాణ ఈ బీఆర్ఎస్ ఓకే అశోక్ గారు ఓకే నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా. ఏదైతే మీరు నినాదాలు చేసిండ్రో తెలంగాణ రాకముందు నీళ్లు నిధులు నియామకాలు ఎవరికైనా నియామకాలు మీ ఇంట్లో అయినాయి. ఓకే అశోక్ గారు ప్లీజ్ టైం తక్కువ ఉంది, అర్థం చేసుకోవాలి. పాపారావు గారు కంటిన్యూ. అశోక్ గారు ఓకే. మీ ప్రాజెక్టులు ఎవరు కట్టిందండి? మీ ప్రాజెక్టు టోటల్ గా 90%. అశోక్ గారు టాపిక్ కంక్లూడ్ చేయాల్సిన టైం వచ్చింది, తొందరగా కంక్లూడ్ చేయండి అశోక్ గారు. మీరు ఆంధ్ర వారికి కమిషన్ కోసం కేసీఆర్ ప్రాజెక్టులు ఇచ్చిండు కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. బీఆర్ఎస్ అనేది గతం. ఓకే పాపారావు గారు కంక్లూడ్ ప్లీజ్. పాపారావు ఏం లేదు, సరే ఆయన మిత్రుల మీద అభిమానంతో చెప్పారు కేసీఆర్ గారు రావద్దని నేను అనుకుంటున్నారు. నేను అంటుంది ఒకటే, అదే టైంలో మనం కూడా అప్పీల్ చేస్తే మంచిది, అసెంబ్లీలో కూడా బూతులు తిట్టుకోవద్దని చేస్తే మంచిది. అప్పుడు కూడా ఆయన రాకపోతే ఆయన తప్పది, ఇది వేరే విషయం. అక్కడ బూతులు తిట్టుకునే సందర్భంలో ఎవరో పెద్ద ఆయన వరకు అభ్యంతరాలు కొంతమంది ఎవరికే ఉన్నా కానీ ఆయన బాధ్యత సార్, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎందుకు ఉండాలి? మరి ఇంటికి వెళ్ళిపోవాలా? నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు. నేను ఉండాలి అక్కడ. హరీష్ రావు నియమించాలా? మీరు హరీష్ రావు ఎందుకు నియమిస్తలేరు? మరి మీరు నియమించుకోండి వేరే వాళ్ళని. ఆయనకు ఒక బాధ్యత ఉన్నదండి. ఆయన ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో, ఆయన రావాలా? మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన చేసినటువంటి అవినీతి మీద ఆయన క్లారిటీ ఇవ్వాలి. అక్కడ ఎందుకు ఇవ్వడు? పెద్ద మనిషి ఓకే అశోక్ గారు ప్లీజ్ టైం తక్కువ ఉంది. అశోక్ గారు ఒక నిమిషం పాపారావు గారు మాట్లాడేవారు ప్లీజ్. పాపారావు గారు కంటిన్యూ. అసెంబ్లీలో డీసెన్సీ ఉండాలనేది కూడా అప్పీల్ చేద్దాం అదే సందర్భంలో. రెండోది ఏంటంటే ఇప్పుడు అప్పుల గురించి చర్చ కదా, అప్పుల గురించి చర్చలో ఇప్పుడు కేసీఆర్ గారు ఉండగా అప్పు ఎంత అయింది ఇదంతా కూడా నేను గణాంకాలు చెప్పాను. తర్వాత ఇప్పుడు అప్పు ఎంత, ఇప్పుడు అప్పు మళ్ళీ నెట్ లో వెతుక్కోండి ఎవరండి, అది అథెంటిక్ డేటా దొరుకుతుంది. 5,62,000 కోట్లు ఉంది ఈ రోజు అప్పు. 5,62,000 కోట్లు. అప్పుడు 3,50,000 కోట్ల దాకా సార్ మేము ఎంత అప్పు ఉన్నది అని అంటలేము. ప్లీజ్ అశోక్ గారు ఒక్క నిమిషం, ఇది 1 to 1 కాదు ప్లీజ్. ప్రతి పాయింట్ ఇంటర్ఫేర్ అవ్వద్దు ప్లీజ్ అశోక్ గారు ప్రతి పాయింట్ ఇంటర్ఫేర్ అవ్వద్దు ప్లీజ్. నేనేమంటున్నా క్లియర్ గా అశోక్ గారు పాయింట్ టు పాయింట్ ఇంటరప్షన్ కాదు ప్లీజ్. ఒక నిమిషం ఆగాలి అశోక్ గారు, ఒక నిమిషం ఆగాలి. మాట్లాడలేదు కదా ఇక్కడ. సరే మీరు అడిగారు కదా, క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చెప్పనివ్వండి పాపారావుని. ఒక నిమిషం ఆ విధంగా ప్రజలను మిస్లీడ్ చేసుడు తప్పు మేడం. నేను చెప్పి మిస్లీడ్ గోగల్లో 100% మిస్లీడ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అశోక్ గారు, పాపారావు మాట్లాడివ్వండి. ఒక నిమిషం ఆగండి. పాపారావు గారు చెప్పండి.
అది కాదు నేను మిస్లీడ్ చేస్తున్నాను అంటానికి ఏముంది ఆయన గూగుల్ కేసీఆర్ అసెంబ్లీకి రావద్దనేది ఏంటండి అంటే మీ ఆలోచన ఏంటి నాకు చెప్పండి. అశోక్ గారు మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అశోక్ గారు మీరు ఒక్క పాయింట్ పట్టుకొని అలా స్టిక్ అని అంటే కరెక్ట్ కాదు. అశోక్ గారు ఇట్లాంటిది ఇస్తుందని చెప్పి అలాగే మీ పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్న మీ మంత్రి గారు చెప్పి జవాబు ఇందా చెప్పాను. ఇప్పుడు దాని మీద ఎక్స్ట్రా నేనేమంటున్నా మీకు నేను చెప్తున్నా కార్పొరేషన్ గురించి మీరు ఎందుకు చెప్తలేరు? కార్పొరేషన్ లో తీసుకున్నటువంటి అప్పుల గురించి మీరు చెప్పండి, ఎందుకు చెప్తలేరు మీరు? చెప్తారు అశోక్ గారు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. మీరు ఒక్క నిమిషం ఆగండి. అశోక్ గారు నీకు తెలుసా అసలు కార్పొరేషన్ నుంచి ఎంత లోన్ ఉందనేది? మీకు తెలుసా అశోక్ గారు కార్పొరేషన్ నుంచి ఎంత లోన్ ఉంది మీకు తెలుసా? రైట్, ఓకే థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ కృష్ణతేజ్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ అశోక్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే అప్పులకు సంబంధించి సవాళ్ల పర్వం అయితే తెలంగాణలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. మరోసారి తాజాగా ఈ రోజు మంత్రి జూపల్లి మరోసారి సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం అసెంబ్లీలో చర్చించాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా కేసీఆర్ రావాలంటూ కూడా పిలుపునిస్తూ ఉండడం. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తామంతా సిద్ధంగా ఉన్నాం, కేసీఆర్ సైన్యం తామంతా కూడా వస్తాము, కేవలం డైవర్ట్ చేయడానికి మాత్రం ఇదంతా చేస్తున్నారనేది మాత్రం ప్రస్తుతం వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ సవాలు పర్వం ఎంతవరకు వెళ్తుంది అనేది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్